కోడిని కోడియే కదా అని ఇక నుంచి లైట్గా తీసుకోకండి. దాని చరిత్ర, దాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గిన్నెలో ఉన్న చికెన్ లెగ్ పీస్ను చూసినా భయమేస్తుంది. ఎందుకంటే ఇప్పటి కోళ్లు అన్ని కూడా ఒకప్పుడు అంటే 66 మిలియన్ల ఏళ్ల క్రితం డైనోసార్ జాతికి చెందినవే అని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు ఇప్పటికీ కోళ్లలో డైనోసార్స్ జెనెటిక్స్ బతికే ఉన్నాయని సంచలన నివేదిక శాస్త్రవేత్తలు ఇచ్చారు. ప్రతి కోడి లోపల దాగి ఉన్న డైనోసార్ భాగాలు ఉన్నాయని తేల్చారు. దంతాలు, పొడవైన ఎముక, తోక, రెక్కలపై గోళ్ల వేళ్లకు సంబంధించిన జన్యువులు ఉన్నాయట. కానీ అవన్నీ ఇన్యాక్టివ్ గా ఉంటాయి. శాస్త్రవేత్తలు ప్రయోగాలలో ఈ జన్యువులను తిరిగి యాక్టివేట్ చేసినప్పుడు కోడి పిండాలు నిజమైన దంతాలను కలిగి ఉంటాయట. పలు ఎముకలు పొడవైన తోకను పెంచుతాయి. రెక్కలకు ప్రత్యేక గోళ్లు, వేళ్లు పెరగడం మొదలవుతాయట. కోడి డైనోసార్ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా కోళ్ళు థెరోపాడ్ డైనోసార్ల ఉప సమూహం అని ఈజీగా తేల్చుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక కోడి పూర్తి శాస్త్రీయ నామం గాలస్ గాలస్ డొమెస్టికస్. ఇది డైనోసార్ అనే పెద్ద సమూహంలో ఉంటుంది. డైనోసార్లు చనిపోయిన తర్వాత మిగిలిన ఈకలు కలిగిన మాంసం తినే డైనోసార్ల చెట్ల మీద నివసించేవి. నెమ్మదిగా అవి ఆధునిక పక్షులుగా మారాయి. ఈ క్రమంలోనే కోడి జీవించి ఉన్న డైనోసార్ గా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారు. అయితే డైనోసార్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎగిరే డైనోసార్లు, రెండు ఎగరని డైనోసార్లు. అవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. కోడి, పావురాలు, పక్షి లాంటి డైనోసార్ జాతికి చెందినవి. ఇవన్నీ కూడా 60 మిలియన్ల ఏళ్ల కిందట నాటి యుగాంతం నుంచి బతికి బయటపడి ఇవన్నీ ఇప్పుడు చిన్న పరిణామంతో మన ముందు తిరుగుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం పరిణామ క్రమానికి కొన్ని శాస్త్రీయ రుజువులను కూడా సైంటిస్టులు చూపిస్తున్నారు. డైనోసార్ గుడ్లు, కోడిగుడ్లు ఒకే షేల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. టీ-రెక్స్ ఎముకలలో అసలు డైనోసార్ ప్రోటీన్లను కనుగొన్నారు. రెండింటిలో సేమ్ ప్రోటీన్లు ఉన్నాయి. ఇక కోళ్లు ఇప్పటికీ మాంసం తినే డైనోసార్ల మాదిరిగానే అనేక జన్యువులను కలిగి ఉంటాయి. అయితే కోడితో పాటు పావురం, ఆస్ట్రిచ్, చిలుక, గద్దను కూడా సజీవ డైనోసార్ గా చెబుతున్నారు. మొత్తానికి ఇది కోడికి డైనోసార్ కు మధ్య ఉన్న లింక్. అయితే డైనోసార్లు కోళ్లుగా పరిణామం చెందే క్రమంలో ఒక భారీ ఉల్క పాత్ర చాలా కీలకముందని చెబుతున్నారు. ఈ స్టోరీలోకి వెళ్తే దాదాపుగా 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావంతో భూమి మీద ఉన్న దాదాపు అన్ని డైనోసార్లు అంతమయ్యాయి. కానీ అక్కడక్కడ చిన్న డైనోసార్ సమూహాలు మిగిలిపోయాయి. చిన్న పరిణామంలో ఉన్న డైనోసార్లకు ఈకలు మొలిచాయి. వాటి కారణంగా వేగంగా పరిగెత్తడం, చెట్ల రంధ్రాలలో దాక్కోవడం చేసేవి. కొద్ది కాలం తర్వాత కొంత దూరం ఎగరడం కూడా మొదలుపెట్టాయి. ఈ సమూహాన్ని థెరోపాడ్ డైనోసార్లు అని పిలుస్తారు. ఇక వీటి జీవ పరిణామ క్రమాన్ని ఓసారి చూస్తే 150 మిలియన్ల సంవత్సరం క్రితం వెలోసిరాప్టర్ ఇతర మాంసం తినే డైనోసార్లకు ఈకలున్నాయి. 125 మిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని థెరోపాడ్లు చిన్నవిగా మారాయి. రెక్కలు పెరిగాయి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం అతి చిన్న ఈకలు కలిగిన థెరోపాడ్లు మాత్రమే ఉల్కపాతం నుంచి బయటపడ్డాయి. 50 నుంచి 20 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రాణాలతో బయటపడినవి నెమ్మదిగా పక్షులుగా మారాయి. ఇక 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు డైనోసార్ల కోళ్లుగా మారాయని పరిశోధనలో సైంటిస్టులు కనిపెట్టారు. మొత్తానికి సైంటిస్టుల ఈ పరిశోధన గురించి తెలిసిన తర్వాత ఇక నుంచి కోడిని చూస్తే ప్రపంచంలోనే అతి భయంకరమైన, క్రూరమైన జంతువు డైనోసార్ గుర్తుకు రావడం ఖాయం. ఇంత పెద్ద చరిత్రే మన కుక్కుర్కోకు ఉంది.